ఓకే. ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది డెడ్ ఫుడ్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు టాపిక్ లో సార్ షేర్ చేస్తారు. ఓకేనా? సో మీరు అందరూ రెడీగా ఉంటే హెల్ప్ మీ వెల్కమ్ టు ఇన్వైట్ ఆర్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ మదహార్ సార్ ఆన్ టు ది స్క్రీన్. థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ కాల్లో ఎవరైనా బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకున్నారంటే కనుక హార్ట్లీ విషెస్ లైవ్ వెల్నెస్ క్లబ్ నుంచి. అండ్ ఇవాళ టాపిక్ మెయిన్ గా మనకి డెడ్ ఫుడ్స్ అంటే తెలుసుకోవడం గురించి. అంటే డెడ్ ఫుడ్ అంటే జీవం లేని ఆహారం అని అర్థం. ఓకే, మనం జీవం లేకుండా మనం చాలా ఆహారాలు ఉంటాయి కదా, మీకు తెలుసో లేదో మరి. జీవం ఉన్న ఆహారం అంటే యాపిల్ యాపిల్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీరు ఏదైతే తింటారు రెగ్యులర్ బేసిస్ లో, దానిలో అంతా కూడా మనకి జీవం ఉంటుంది. దాంట్లో లైవ్నెస్ ఉంటుంది. అంటే ఒక విత్తనం మీరు ఏదైనా తిన్న తర్వాత ఆ సీడ్ కానీ ఈయన భూమిలో పడిపోతే దాని నుంచి కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట. సో జీవం లేని ఆహారం అంటే మనం ఏదైతే జంక్ ఫుడ్ తింటామో, నూడిల్స్ తిన్నాం, నూడిల్స్ నాటితే నూడిల్స్ చెట్టు రాదు. మన లేస్ చిప్స్ నాటితే చిప్స్ చెట్టు రాదు. ఓకే, అలాగే మనకి ఏమైనా మనం ఐటమ్స్ ఏదైనా మనం చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ నాటితే ఐస్ క్రీమ్ మొక్కగా ఉండదు. సో బేసిక్ సెన్స్ అది. సో అర్థం కావాల్సింది, మీకు కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో డెడ్ ఫుడ్స్ కాదు. మనం తీసుకోవాల్సింది ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మనకి ఏదైతే ఉందో లైవ్ ఫుడ్ కావాలన్నమాట. లైవ్ ఫుడ్ తీసుకోకపోతే ఏం జరిగింది, మనం తీసుకునే ఫుడ్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఏం జరుగుతుందని మనం క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఇవాళ కాల్లో కొంచెం బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో దట్ మీకు కొంచెం అర్థమైంది అనమాట. లైక్ షుగర్ ఫుడ్ వల్ల ADHD ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఈ ఈ కాలంలో పిల్లలు వింటున్నారా? హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. మాట జారేస్తున్నారు, ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, పనిలో ఫాస్ట్ గా ఉంటున్నారు, మెచ్యూరిటీ ఫాస్ట్ గా ఉంది, గ్రో ఫాస్ట్ గా అవుతున్నారు. ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఇవన్నీ ఐడియా ఉందా ఎవరికైనా? మీరు చూసారా పిల్లల్లో? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చూసారంటే కనుక. ఎందుకు జరుగుతుందో తెలుసా ఇదంతా? ఇదంతా షుగర్ ఫుడ్. అంటే మనం తినే లైవ్ డెడ్ ఫుడ్స్ తినడం వల్ల మన బ్రెయిన్ కి అన్ఎక్స్పెక్టెడ్, అంటే అవసరం లేని షుగర్, సంవత్సరం లోపు అసలు షుగర్ అనే మాటే టచ్ అవ్వకూడదు. సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అనేది ఆ, చాలా మంచి సాల్ట్ ఇవ్వాలి. అది కూడా పించ్ ఆఫ్ సాల్ట్, చాలా తక్కువ మోతాదులో సాల్ట్ ఇవ్వాలి. సో ఆ తక్కువ మోతాదులో సాల్ట్ ఇవ్వకపోతే కనుక డెఫినెట్ గా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో పించ్ ఆఫ్ సాల్ట్ చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. రెండోది ఏంటంటే కంపల్సరీగా మీరు ఏంటంటే ఆ సాల్ట్ లెవెల్స్ ని, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంటారు. ఇది చేయకపోతే ఏం జరిగింది, పిల్లలు కంపల్సరీగా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. అది కంపల్సరీ జరుగుతాయి కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ డెడ్ ఫుడ్స్ అని తినడం వల్ల ఏంటి, డెడ్ ఫుడ్స్ వల్ల మీ ఇమ్యూనిటీ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట. మన రెగ్యులర్ బేసిస్ లో మీరు తినే ఆహారం ఏదైతే ఉందో అది అంతా కూడా జీవం లేని ఆహారం ఎక్కువ తినడం వల్ల మీకు ఏం జరిగింది అంటే కనుక, మీ డెడ్ ఫుడ్ వల్ల, మీ జీవం లేని ఆహారం వల్ల మీకు ఏం జరిగింది అంటే కంప్లీట్ గా మీరు డిస్ట్రాయ్ అవుతుంటారు అంటే పాడైపోతూ ఉంటారు అనమాట. ఓకే, సో రోగ నిరోధక శక్తి కంపల్సరీగా పెంచుకోవాలి అంటే తినే ఆహారంలో కంపల్సరీగా లైవ్నెస్ ఉండాలన్నమాట. సో డెడ్ ఫుడ్స్ లో చూసారు కదా, చికెన్ చచ్చిపోయింది, దాని మీద మీరు పెట్టి చూసారు, గుండె కొట్టుకోట్లా, చనిపోయి ఉంది. చనిపోయిన ఆహారాన్ని మీరు గుండె కొట్టుకునే ఆహారాన్ని తింటే ఏమొస్తుంది మీకు? సో డెఫినెట్లీ నాట్. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ గా మన ఆహారం తీసుకోవాలి. సో మీరు చూడండి, ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్స్ లో కానీ, లేదంటే ఏదైనా మీరు గ్రాసరీ కొనడానికి వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నడుస్తూ వెళ్తే, అంటే ఒకసారి మీరు కొన్ని స్టోర్స్ లో మీరు ఎంటర్ అయితే, మీరు స్టోర్ లో ఎంటర్ అవ్వగానే మీకు హైట్ తగ్గట్టుగా మీకు, పిల్లల హైట్ తగ్గట్టుగా పిల్లలకి అన్ని ఐటమ్స్ జమ చేసి ఉంటాయి. అండ్ మీకు ఏదైతే అవసరమైన ఆహారం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కావాల్సినవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎండింగ్ లో ఉంటాయి. అంటే మీకు మేజర్ ఎక్కువ నీడ్ ఉన్న ఆహారం అంతా కూడా లాస్ట్ లో ఉంటుంది. అవసరం లేని ఆహారం అంతా ముందు ఉంటుంది. సో దట్ యూ విల్ క్యాచ్, అంటే మీ మైండ్ ఏం చేసింది, క్యాచీ ఫ్లేవర్స్ ని ట్రై చేయాలని చూస్తుంది అనమాట. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఆ సైకాలజీ ఎలా ఉంటుంది, ఇదేంటి అదేంటి అని చూడాలనిపిస్తూ ఉంటుంది. కొత్తగా చూడాలనిపిస్తుంది. ఈ చూసే ప్రాసెస్ లో ఏదైనా నేను తీసుకోవాలి అనిపించే ఫీలింగ్స్ అనేది బాగా కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫీలింగ్సే కలర్స్, ఈ టెక్స్చర్స్, బాటిల్స్, షేప్స్, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమన్ ని గ్రాప్ చేసి మైండ్ ని కంట్రోల్ చేసే కొన్ని విధానాలు అనమాట. సో దట్ మీరు ఈ ప్రాసెస్ లో, వెళ్ళే ప్రాసెస్ లో ఇవన్నీ ఏదో ఒకటైనా రెండైనా ట్రై చేస్తారనమాట. ఇలా ట్రై చేస్తూనే బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లేదంటే మీరు నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ వేసేసుకుంటారు. అవసరం అన్ని లాస్ట్ లో ఉంటాయి. సో ఇలా టెక్నాలజీని వీళ్ళు ఏం చేస్తారంటే వాడేసి మిమ్మల్ని, మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. సో చెప్పా కదా ఇందాక, లివింగ్ ఫుడ్, డెడ్ ఫుడ్ కి తేడా ఏంటి అంటే, మీరు చిప్స్ కానీ, లేస్ కానీ, లేదంటే చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏది భూమిలో వేసినా కూడా దాని నుంచి ఒక్క మొక్క కూడా రాదు మీకు జీవితంలో. ఓకే, అదే మీరు యాపిల్ తిన్నారు, యాపిల్ తీసుకెళ్లి భూమిలో పెట్టండి, ఖచ్చితంగా యాపిల్ చెట్టు వస్తుంది. మామిడికాయ తీసుకెళ్లి భూమిలో పెట్టండి, మామిడికాయ చెట్టు వస్తుంది. అరటికాయ తీసుకెళ్లి భూమిలో పెట్టండి, అరటికాయ చెట్టు వస్తుంది. అర్థమవుతుందా? సో జీవం ఉన్న ఆహారం, జీవం లేని ఆహారం.
జీవం లేని ఆహారం తింటే మీ జీవం, మన జీవం కూడా అంటే మన బాడీ కూడా అంతే అవుతుంది. జీవం ఉన్న ఆహారం తీసుకుంటే ఏమైంది, మీరు కూడా మంచి లైవింగ్ గా ఉంటారు, అంటే లివింగ్ గా ఉంటారు, మంచి ఆరోగ్యంగా బతుకుతారు. జీవం లేని ఆహారం తీసుకుంటే అనారోగ్య పాలు తప్ప ఇంకేమవుతారు. సో దీనివల్ల ఏం జరిగింది, మీ బాడీలో ఏం జరిగిందో చూడండి. ఏదైతే తింటున్నారో డెడ్ ఫుడ్, ఏదైతే మనకి సంబంధం లేని ఫుడ్ తింటారో దానివల్ల ఎక్సెస్ వెయిట్ అవుతుంది, అంటే అతిగా బరువు పెరుగుతున్నారు, ఒబేసిటీ. ఇప్పుడు మోదీ గారు మొన్న బాగా చెప్తున్నారు, 50% ఇండియాలో ఒబేసిటీ పెరుగుతుంది, అడల్ట్ లో ఎక్కువ శాతం, 30-40% అడల్ట్ లో ఉంది ఒబేసిటీ అని చెప్తున్నారా. సో ఒబేసిటీ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. స్కిన్ కి సంబంధించిన సమస్యలు, ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. అంటే స్కిన్ కి సంబంధించిన పింపుల్స్, ఒకప్పుడు అమ్మాయిలకి పింపుల్సే వచ్చేవి కావు, ఇప్పుడు పింపుల్స్, యాక్నీ ప్రాబ్లమ్స్, ఓకే, రింకిల్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ఏజింగ్ అనమాట. సో ఇవన్నీ ఏజింగ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో కంపల్సరీగా మీరు ఏం చేయాలి, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ అవుతుంది. ఒకప్పుడు అసలు హెయిర్ ఫాల్ అయ్యేది కాదు, ఇప్పుడు హెయిర్ కలర్ మారిపోతుంది, హెయిర్ టెక్స్చర్ మారిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ఎన్నో సమస్యలు. అనవసరమైన ఆహారాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది అనమాట. డెడ్ ఫుడ్స్ అంటే చూడండి, చిప్స్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, సోడాస్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెడ్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ఎక్కడ ఉండాలి, దీని స్థాయి మీరు ఎక్కడ పెడతారో తెలుసా. అదేదో అంటారు చూడండి, ప్రేమించిన వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలన్నట్టు, ఇంట్లో వాళ్ళు గుండెల్లో పెట్టుకోవాలి, ఆ పని చేసే వాళ్ళని బయట పెట్టాలన్నట్టు అవి ఉంటాయి కదా. మనం దీన్ని స్థాయి ఎట్లా ఇస్తాం తెలుసా, దీన్ని స్థాయి బాగా మీరు ₹1,00,00,000 ఇంట్లో, 2 కోట్ల ఇంట్లో, 3 కోట్ల ఇంట్లో ఉండి దీని స్థాయి ఎక్కడ పెడతారంటే చాలా మంచి ప్లేస్ లో పెడతారు. మంచి ఫ్రిడ్జ్ లో, మంచి డైనింగ్ టేబుల్ మీద, మంచిగా మీ సోఫా, టీ పాయ్ దగ్గర మీద, అన్నిటి మీద పెడతారు, అంటే మంచి ప్లేస్ లో పెడతారు, దీని దర్జా అది ఇస్తారు అనమాట. సో ఇదేం చేసింది, మిమ్మల్ని తినేస్తా ఉంటది అనమాట. డెడ్ ఫుడ్ అంటే ఇవి. దీనివల్ల మీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. మీ జీవం లేని ఆహారం తీసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు 100 ఏళ్ళు బతికేవాళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు అన్నారు, మొన్నటి దాకా 50 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు అసలు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేదు మనిషికి. తెలుసా మీకు, ఏ ఆరోగ్యం రోగం వచ్చి ఏ మనిషి ఎలా చనిపోతున్నాడో ఎవరికి తెలియట్లేదు. షుగర్లు, బీపీలు ఇవన్నీ పక్కన పెడితే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ఫుడ్. అన్ని ఫుడ్స్ వల్ల మాత్రం వస్తే, లైఫ్ స్టైల్ వల్ల మాత్రం జరిగింది అనమాట. సో దీని స్థాయి ఎక్కడ, దీని స్థాయి ఇది. అసలు దీని స్థాయి ఇక్కడ పెట్టాల్సింది. చెత్త కుప్పలో పడేయాల్సిన స్టాక్ అంతా తీసుకొచ్చి మనం మన ఇండ్లల్లో, మన పొట్టలో, మన మన మంచి ఈ దేవాలయం లాంటి మన శరీరంలో వేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు మన డైట్ లో ఉండకూడదు. మన లైఫ్ అసలు ఇలాంటి ఫుడ్స్ నే మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. దీని స్థాయి ఇదే. ఇవాళ గనక మీ ఇంట్లో ఏవైనా ఉంది అంటే కనుక మీరు వెంటనే తీసుకెళ్లి దీని స్థాయి ఎక్కడుందో అక్కడ చూపించాలి. మీ పిల్లల ముందు చూపించాలి దాని స్థాయి ఏంటనేది. లేకపోతే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. మీ పిల్లల జీవితాల్లో ఆస్తమా ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ మెమొరీ ప్రాబ్లమ్స్, బోన్ వీక్నెస్, లేదంటే టీత్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఎన్నో రకాల సమస్యలు పిల్లలకు వస్తాయి అనమాట. ఇలా జంక్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎంతమందికి, నేను రీసెంట్ గా ఒక కేసు విన్నాను. ఒక అమ్మాయికి, చిన్న పిల్లకి క్యాన్సర్ వచ్చింది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల డైజెషన్ లెవెల్స్ ఆగిపోయి ఎంతో మందికి సమస్యలు బాధపడదు. సో పీరియడ్ సరిగా రాక, ఇలాంటివి ఎన్నో మంది పాప అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల ఇంకా జాగ్రత్తగా ఉంటే కనుక డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో రియల్ ఫుడ్ తినడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి, డెడ్ ఫుడ్ వల్ల మీకు ఈ డిఫరెన్స్ చూపిస్తా చూడండి. రియల్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, నేచర్ నుంచి వస్తుంది. మీరు తినే ఫుడ్ ని నేచర్ నుంచి తీసుకోవచ్చు. మీరు నేను సృష్టించింది కాదు, దేవుడు సృష్టించింది. మనిషిని సృష్టించింది దేవుడు, ఓకే, అండ్ ఆహారాన్ని సృష్టించింది దేవుడు. దేవుడు సృష్టించిన ఆహారం మనిషి కోసం కరెక్ట్ గానే ఉంటుంది. దాంట్లో ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఇది నిజంగా ఇవే తింటే మీకు షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రోగాలు ఎందుకు వస్తాయి, ఎవరికి రావు కదా. సో ఇక్కడ నేచర్ నుంచి వచ్చిన ఆహారం అందినట్ల. జంక్ ఫుడ్ ఎవరు చేస్తున్నారు, డెడ్ ఫుడ్స్ అన్ని ఎవరు చేస్తున్నారండి, ఈ కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు ఎవరు చేస్తున్నారు, కంపెనీలు చేస్తున్నాయి, ఫ్యాక్టరీలు చేస్తున్నాయి. సో ఫ్యాక్టరీ చేసే ఫుడ్ ఇదంతా. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, చూడండి డిఫరెన్స్ ఎంత ఉందనేది. ఓకే, దీంట్లో ఏముంటది, న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. దేవుడు ఏం చేశాడు, మనిషికి మంచి కావాలనే మంచి చేశాడు. మంచి మనిషిగా ఉండాలి, మంచి ఆకుకూరలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలని న్యూట్రిషన్ ఎక్కువ ఇచ్చారు. పౌష్టిక విలువలు ఎక్కువ ఉన్నాయి, లో క్యాలరీస్, తక్కువ క్యాలరీలు ఉంటుంది. దీంట్లో ఏం జరిగింది, జంక్ ఫుడ్ లో హై క్యాలరీస్, హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్, హై ఎక్కువ, అన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. దీనివల్ల ఏం జరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, ఒబేసిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, మంచి రియల్ ఫుడ్ లో తీసుకోవడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. ఇక్కడ మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది లాంగ్ టర్మ్. తినడానికి ఇప్పుడు టేస్టీగా ఉన్నా కూడా తినే కొద్దీ మీ ఆరోగ్యం అనేది పాడవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట.
రియల్ ఫుడ్ తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవు. రియల్ ఫుడ్ డెడ్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య పాలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, రియల్ ఫుడ్ తింటే కనుక మీ బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా ఫ్లో చాలా బాగుంటది. మీ బ్లడ్ సర్క్యులేషన్, మీ డైజెషన్ సిస్టమ్, మీ ఎంజైమ్స్ అంటే మీ కొన్ని వేల కోట్ల కణాలు పుడుతూ చనిపోయేవన్నీ కణాలు కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటాయి అనమాట. అండ్ కొత్త కణాలు పుట్టేటప్పుడు మంచి ఆరోగ్యం ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం జరిగింది, మీ ఎంజైమ్స్, సెల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఏం జరిగింది మీ శరీరం అంతా కూడా అంటే, ఈ కణాలన్నీ కూడా, చెడిపోయిన కణాలన్నీ కూడా ఒక చోట చెడిపోయి ఒక టిష్యూ కింద ఫామ్ అయిపోయి ఇవే రేపటి రోజు క్యాన్సర్ కింద ఫామ్ అయిపోతూ ఉంటది అనమాట. సో అందుకని మీరు ఇక్కడ ఏం చేయాలి, డెడ్ ఫుడ్స్ ని జాగ్రత్తగా ఉండాలన్నమాట. షార్ట్ షెల్ఫ్ లైఫ్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం నేచర్ నుంచి వచ్చింది, దాని లైఫ్ ఎలా ఉంటది, నువ్వు ఇవాళ తినేస్తే బాగుంటది. పాలు, ఫ్రూట్స్ చెట్టు నుంచి కోసేస్తే ఒక 2 రోజుల్లో అయిపోయింది దాని సీన్. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంది, కంపల్సరీగా ఆ, మీరు తినే ఆహారం ఏదైతే ఉందో కంపల్సరీగా ఏం చేయాలి, తినే ఆహారం షెల్ఫ్ లైఫ్ ని కూడా చూసుకోవాలి. షెల్ఫ్ లైఫ్ ఖచ్చితంగా మీకు, న్యాచురల్ ఫుడ్స్ ఎప్పుడు షెల్ఫ్ లైఫ్ ఉండదు. తక్కువ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అంతే. ఒక ఫ్రూట్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నారు అనుకోండి, అది 4-5 రోజుల్లో పాడైపోయింది, దాని లైఫ్ అంతే. అది తినేయాలి వెంటనే, శరీరానికి అప్పుడే యూజ్ అనమాట. దీని షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక నూడిల్స్ ప్యాకెట్ కొనుక్కున్నారు, 2 సంవత్సరాల తర్వాత తీసినా కూడా అది అలానే ఉంటుంది. అర్థమైందా? ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నారు, అది అలానే ఉంటుంది, ఎక్కడ ఏమీ కదలదు. అర్థమైందా? ఎంత ప్రిజర్వేటివ్, ఎంత కెమికల్స్ పెట్టకపోతే ఆ ఫుడ్ ఎప్పుడు పాడవకుండా ఉంటుంది. రైస్ పాడవకుండా ఉండదండి ఇంట్లో. మీరు రైస్ వండుకుంటే, రైస్ వండుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ఉంటుందా, బాగుంటుందా? బాగుండదు. ఎందుకు, పాడైపోద్ది అనమాట. షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఎప్పుడు కూడా న్యాచురల్ ఫుడ్ కి. లైఫ్ సోర్సెస్, వైటమిన్స్, మినరల్స్ దీంట్లో దొరుకుతాయి, దీంట్లో దొరకవు మీకు. దీంట్లో అన్ని కూడా షుగరు, సాల్ట్, కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవే దొరుకుతాయి అనమాట. సో అందుకే ఖచ్చితంగా మీ జంక్ ఫుడ్ ని ఓవర్కమ్ చేయాలి. డెడ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా మీ డైట్ లో ఉండకూడదు. ఓకే. ఫర్ ఇయర్స్ ఆఫ్ న్యూట్రిషన్ కేటగిరైజ్ అంటే మన తినే ఆహారం అంతా కూడా మన శరీరానికి 114 రకాల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ శరీరానికి రెగ్యులర్ బేసిస్ లో కావాల్సిన ఫుడ్ అంతా కూడా మనం రెగ్యులర్ ఇస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఓకే. సో దట్ మీ బాడీ అంతా కూడా అవయవాలకి కావాల్సిన బాగుంటది అనమాట. ఇప్పుడు ఒక భూమి పంట రావాలి అంటే దానికి నీళ్లు కావాలి. నీళ్లుకి తప్ప మీరు కిరోసినో, పెట్రోలో, డీజిలో భూమిలో పోస్తే అవుతుందా? అంతే. సేమ్ బాడీ కూడా, ఏం ఫ్యూయల్ కరెక్ట్ గా ఇవ్వాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచి వచ్చిన ఆహారం, మంచి పౌష్టిక ఆహారం ఇస్తే కనుక మీ బాడీ ఆరోగ్యం ఉండడానికి బాగుంటుంది. స్ప్రౌట్స్, ఫ్రూట్స్, కోకోనట్స్, గ్రెయిన్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, ఇవి ఇవి న్యాచురల్ గా వచ్చినవి, నేచర్ నుంచి వచ్చినవి, దేవుడు సృష్టించినది. మీకైనా, నాకైనా, ఎవరికైనా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇదేం చేసింది, రెగ్యులర్ బేసిస్ లో మీ అన్డైజెస్ట్ ఫుడ్ ఏదైతే శరీరంలో మీ డైజెషన్ మోషన్ లెవెల్స్ ని కరెక్ట్ గా ఇవ్వాలి. ఇప్పుడు 10 మందిలో 10 మందికి ఏం సమస్య ఉందో తెలుసా? ఏదో ఒక గ్యాస్ట్రిక్, ఏదో ఒక అల్సర్, ఏదో ఒక బ్లడ్ ప్రాబ్లం, ఏదో పైల్స్ ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది, వాళ్ళ బాడీ డైజెస్టివ్ చేసుకునే ప్రాసెస్ ని సరిగ్గా చేసుకోవట్లేదు. ఎందుకు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎప్పుడు డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో మైదా ఆహారం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మైదా ఏం చేసింది, మీ శరీరంలో ఇంటెస్టైన్స్ అన్నింటిని కూడా అతుక్కుపోతా ఉంటుంది. దీనివల్ల ఏం జరిగిందంటే మీ ఇంటెస్టైన్ నుంచి, అంటే మోషన్ ఏదైతే జారుడు మండలాగా జారాల్సి మోషన్ ఉందో ఆ మోషన్ అనేది క్లియర్ గా వెళ్ళదన్నమాట. రెండోది ఏంటి, మీ బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. మీ బాడీ రోజు మొత్తం ఏం చేసింది, సెల్ఫ్ డిటాక్స్ చేసింది, శరీరం అంతా కూడా క్లెన్స్ చేసింది. మనం రోజు మొహం కడుక్కున్నాం కదా, బ్రష్ చేస్తున్నాం కదా, సేమ్ వేలో మన శరీరం లోపల నుంచి కూడా క్లెన్స్ అవుతూ ఉంటుంది. డీటాక్స్ అవ్వడానికి ఫ్రూట్స్, వెజిటబుల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనమాట, శరీరం అంతా కూడా. సో టేక్ ఇన్, టేక్ అవుట్. నేను చెప్పా కదా, ఫ్యూలింగ్ కరెక్ట్ గా ఉండాలి. మీ బండికి పెట్రోల్ కావాలంటే పెట్రోల్ కొట్టిస్తారు, మీ బండికి ఆ, డీజిల్ కావాలంటే డీజిల్ కొట్టిస్తారు. మీ ఫోన్ ఛార్జర్, ఐఫోన్ అయితే ఐఫోన్ ఛార్జర్ పెడతారు, సామ్సంగ్ ఫోన్, నార్మల్ ఫోన్లు అయితే కనుక సి పిన్ ఛార్జర్ పెడతారు. ఏ ఫోన్ తీసుకెళ్ళి ఆ ఫోన్ విడిగా పెట్టరు కదా. సో సేమ్ అంతే, మీ బాడీకి ఏం కావాలో అది ఇస్తే, ఏమి ఇస్తావో అదే బాడీ అవుతుంది. నువ్వు, మనం ఎలా ఉన్నాం ఒకసారి చూసుకోండి. మీ పై నుంచి కింద వరకు ఎవరు లేనప్పుడు మీరు అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకోండి మీ బాడీ ఎలా ఉందో. మీరు ఇప్పుడు దాకా ఏం తిన్నారో అందుకే అలా ఉంది మీ బాడీ. అందుకే మన బాడీ అలా ఉంటుంది అనమాట. సో టేక్ ఇన్, టేక్ అవుట్. టేక్ అవుట్ ద వేస్ట్ అంటే తీయాల్సినవి ఏంటి, పెట్టుకోవాల్సినవి ఏంటి, మీ మీ ఇంట్లో లేదా మీ ఆహారంలో, మీ మీ శరీరానికి, మీ బాడీకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. తీసేయాల్సింది ఏంటి, మీ బరువు ఎక్కువ ఉన్నారా తీసేయాలి, ఒబేసిటీ ఎక్కువ ఉన్నారా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నారా, ఇవన్నీ ఉన్నాయంటే మీరు బాడీ నుంచి ఫస్ట్ ఇవన్నీ తీయాలి. ఏం అలవాటు చేసుకోవాలి దీనికోసం, మీ బాడీకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, న్యాచురల్ గా ఉన్నప్పటి సప్లిమెంట్స్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్, ఇవన్నీ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా, మీ ఇంటెస్టైన్స్ బాగుంటాయి. ఏం జరిగిందో తెలుసా, ఇక్కడ నేను చెప్పా కదా, తిన్న ఆహారం అంతా కూడా, మీరు తిన్న ఆహారం అంతా కూడా ఎసోఫేగస్ నుంచి వెళ్ళిన తర్వాత చిన్న పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్ అంట. స్మాల్ ఇంటెస్టైన్ లో నేను చెప్పా కదా, విల్లే అని ఉంటుంది ఇలా,
చిన్న చిన్న మొక్కల మొక్కల్లా ఉంటుంది అనమాట. ఇదంతా నరాలకి కనెక్ట్ అయి ఉంటుంది, బ్లడ్ స్ట్రీమింగ్ అనమాట. బ్లడ్ లో కలుస్తూ ఉంటది అనమాట. మీరు తిన్న ఆహారం అంతా కూడా న్యూట్రిషన్ ఏం చేసింది, అబ్జర్వ్ చేసుకొని ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ విల్లే అంటారు దీన్ని. ఇవన్నీ చిన్న చిన్న మొక్కల్లా ఉంటుంది. అవన్నీ ఏం చేస్తాయంటే నరాలతో కనెక్ట్ అయ్యి అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీలో ఫుడ్ అబ్జర్వ్ చేసుకునేది. న్యూట్రిషన్ ఏదైతే మీరు తిన్నారో, ఒక ఆహారం తిన్న తర్వాత ఆహారంలో ఏదైతే పాజిటివ్ విలువలు వచ్చినాయో అవన్నీ తీసేసుకొని అబ్జర్వ్ చేసేసుకొని బాడీకి పంపిస్తూ ఉంటుంది అనమాట. దాని పని అది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ నరాల నుంచి కనెక్ట్ అయ్యి చూడండి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే వేస్ట్ ఉందో ఏం చేసింది, ఈ కిడ్నీలకి, మోషన్, డైజెషన్ లోకి ఇలా పంపిస్తుంటది. ఏదైతే మీరు అనవసరమైన ఆహారం తీసుకున్నారు అనుకోండి, దానివల్ల ఏం జరిగింది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, యాక్ని ప్రాబ్లమ్స్ ఫామ్ అవుతుంది, సోరియాసిస్ స్కిన్ కి సంబంధించిన సమస్యలు ఫామ్ అవుతాయి. మనకి ఎన్నో రకాల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, పీసీఓడి ప్రాబ్లం పెరిగింది, మీ బ్లడ్ లో కలిసిపోయింది అనుకోండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఏముండదు, చాలా నరాలు చాలా చిన్నగా ఉంటాయి. నేను చెప్పా కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, మీ ఆస్తమా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, నేను చెప్పా కదా గ్లూటెన్. ఇలా చూడండి, డైజెషన్ అంతా కూడా ఎల్లోగా ఉన్నదంతా కూడా ఫ్రెష్ మోషన్, మీకు బ్లాక్ గా పైన కనిపిస్తుంది అంతా జిగురుగా ఉండేదంతా కూడా ఆ డైజెషన్ అవ్వని మోషన్, అదంతా అతుక్కుపోయింది అనమాట అలా లేయర్స్ కింద. అలా అతుక్కుపోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ మోషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటది అనమాట. ఆస్తమా అంటే ఏంటి, మీ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు కరెక్ట్ గా పనిచేయాలి కదా, ఇవన్నీ కూడా ప్రాపర్ గా పనిచేస్తూ ఉంటది అనమాట. 4 క్వాలిటీస్ ఆఫ్ రైట్ ఫుడ్. ప్రాపర్ గా తినాలంటే ఏం చేయాలి, లివింగ్, మంచిగా ఆహారాన్ని ఎప్పుడు కూడా 3 గంటల నుంచి 5 గంటల లోపు తినాలి. చాలా మంది ఏం చేస్తుంటారు కంపల్సరీగా ఫుడ్ ని ఎప్పుడు కూడా స్టోర్ చేయకూడదు. చాలా మంది రైస్ వండుకొని రైస్ ని కూడా స్టోర్ చేస్తారు. సింపుల్ గా చెప్పడానికి ఎగ్జాంపుల్, ఒక్క ఆహారం మీరు మీ పిల్లలకి వండిన తర్వాత మీ పిల్లలు భోజనం పొద్దున 8ంటికి క్యారెట్ తీసుకెళ్తారు. 5 గంటలు వేసుకున్నా కూడా 9, 10, 11, 12, 1, అది మాక్సిమం టైం. దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. వేడి వేడి ఆహారం తీసుకెళ్లి మనం మన స్టీల్ డబ్బాల్లో దాంట్లో పెట్టిస్తాం, అది రియాక్షన్స్ అవుతాయి. అందుకే పిల్లల ఆరోగ్యం అంత హెల్తీగా ఉండదు. పాతకాలంలో భోజనానికి టైం ఇచ్చి వదిలిపెట్టేవాళ్ళు, ఇంటికి వెళ్ళి తినొచ్చేవాళ్ళు, అంతేగాని క్యారేజీలు పట్టుకునే అలవాట్లేదు. ఉద్యోగులు కూడా అంతే, బిజినెస్ పీపుల్ కూడా అంతే, అందరూ కూడా క్యారేజీలు వేసుకొని స్కూల్ పిల్లలాగా అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ 3 నుంచి 5 గంటల లోపు తినాల్సిన ఆహారం అంతా కూడా చెడిపోతాం జరుగుతుంటది అనమాట. దాని లైఫ్ అనేది పోతుంది, దాంట్లో ఉన్న జీవం అనేది పెరుగుతుంది. వేడి వేడిగా తినకూడదు. వే చల్లారిన తర్వాత అదే మొత్తం చల్లగా అయిపోయి పాడైపోయిన తర్వాత కూడా తినకూడదు. కాలింది కూడా తినకూడదు అనమాట. ఇలా కొంచెం తెలుసుకోవాలన్నమాట. హోల్సమ్ అంటే కొంచెం బ్రేస్డ్, వాటర్ ఉన్న ఫ్రూట్స్, ఫైటో న్యూట్రియంట్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ, నీళ్లు ఎక్కువ ఉన్నాయి. సమ్మర్ కదా, పప్పాయ, లేదంటే మీకు కీరా, లేదంటే మనకి వాటర్ మిలన్, ఇవన్నీ కూడా బాడీకి కావాల్సిన ఫుడ్ తగ్గట్టుగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో మీరు కంప్లీట్ గా ప్లెంటీ బేస్డ్ హోల్సమ్ న్యూట్రిషన్ కావాల్సిన బేస్డ్ అయిన న్యూట్రిషన్ అన్ని కూడా తీసుకుంటొచ్చు. ప్లాంట్ బేస్డ్, వాటర్ రిచ్, హోల్సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆరోగ్యం బాగుండడానికి అంటే జీవం ఉన్న ఆహారాన్ని తీసుకుంటుండొచ్చు. మన శరీరంలో 70% వాటర్ ఉంటుందని చెప్పారు కదా, నమ్ముతారు కదా మీరంతా. మరి నమ్మినప్పుడు ఏం చేయాలా, మన బాడీకి ఏదైతే 70% వాటర్ కావాలో 70% ఆహారంలో కూడా వాటరీ ఫ్రూట్సే ఉండాలి. అంటే మీరు తినే ఫుడ్స్ అన్ని కూడా ఎక్కువ మోతాదులో ఇవే ఉండాలి. 30%మే కావాలి. ఏది, మీరు తినే రైస్ కావచ్చు, మీరు నాన్ వెజ్ లో ప్రోటీన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 30%మే మీకు రా ఫుడ్ కావాలి. 70% వాటర్ ఫుడ్ కావాలి. ఈ 70% వాటర్ ఫుడ్ తిన్న వాళ్ళు చాలా తేలిగ్గానే ఉంటారు. బాడీ అంతా కూడా తేలిగ్గా ఉంటుంది, ఫిట్ గా ఉంటారు, స్కిన్ చాలా బాగుంటది, షైన్ అవుతా ఉంటది, స్కిన్ హెయిర్ బాగుంటది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే మీరు 70% వాటర్ ఫుడ్ తీసుకుంటే ఇలా ఉంటుందో, 70% రా ఫుడ్ ఎక్కువ తీసుకొని, అంటే అనవసరమైన ఫుడ్ ఎక్కువ తీసుకొని 30% వాటర్ ఫుడ్ తీసుకున్నారంటే మీ హెల్త్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్, రేషియో మారిపోతుంటుంది అనమాట. అసలు 30% కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓన్లీ జంక్ ఫుడ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు అనమాట. దీనివల్ల ఏం జరిగింది, ఏడిహెచ్డి, ఈ షుగర్ క్రేవింగ్స్, మీ బ్రెయిన్ ఏం చేయాలంటే ఆ, అంటే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది మీ బాడీలో. ఇప్పుడు ఒక ఏదైనా ఎనర్జీ మీ బాడీలో వచ్చిందంటే దాన్ని తీయాలి తీయాలి అనిపించే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే నోరుని జారేయడం, అంటే చేతులు తగిలడి కొట్టేయడం, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి. ఒకప్పుడు గొడవలు, ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతుంది. ఒకప్పుడు మాట్లాడుకునేటప్పుడు గొడవలు అయ్యేవి కావు, బూతులు ఎందుకు తిట్టుకున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇట్స్ ట్రిగరింగ్, బాడీ ట్రిగర్ అవుతుంది అనమాట. సో షుగర్ ఫుడ్ అనేది కన్సంప్షన్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్ నుంచి మీరు మీ పిల్లలు కొంచెం కంట్రోల్ అవడానికి బాగుంటుంది. పద్ధతిగా పిల్లలు పెరగాలి, మీరు పద్ధతిగా ఉండాలి, మనందరూ పద్ధతిగా ఉండాలంటే షుగర్ ని చాలా అవాయిడ్ చేయాలి. మీ బ్రెయిన్ కి చాలా ఎక్కువ స్ట్రైక్ చేసింది. రెండోది ఏంటి, మీ స్కిన్ ని బాగా డ్యామేజ్ చేసింది. స్కిన్ ని ఇప్పుడు చాలా మంది అంటారు కదా, ఏజింగ్ గా ఉండవద్దు, యాంటీ ఏజింగ్ గా. ఈ కాల్లో ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, యాంటీ ఏజింగ్ గా ఎవరెవరు ఉండాలనుకున్న అందరు చేతుతారు. కానీ యాంటీ ఏజింగ్ గా ఉండాలనుకున్న వాళ్ళు షుగర్ ఫుడ్ తింటే అవ్వదు అసలు. షుగర్ ఫుడ్ ని మీరు అసలు కన్సంప్షనే తీసుకోకూడదు.
షుగర్ ఫుడ్ తీసుకుంటే ఫ్లఫీనెస్ వస్తుంది, అంటే మీకు ఆ, ఎక్కువ ఫ్లఫీగా ఉంటుంది, అంటే బుగ్గలు వచ్చేసి ఇలా పడిపోయినట్టు అలా ఉంటుంది. డబుల్ చిన్ వస్తుంది, మీ కళ్ళ కింద రింకిల్స్ వస్తాయి, మీ స్కిన్ ఏజింగ్ గా కనిపిస్తుంది, మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, మీ కొలాజన్స్ బాగా పడిపోతూ ఉంటాయి, నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది, ఇదంతా కూడా. సో ఏజింగ్ గా ఉండకూడదు, యాంటీ ఏజింగ్ గా మీరు ఉండాలి అని మీరు కోరుకుంటే డెఫినెట్ గా కట్ డౌన్ యువర్ షుగర్. మీరు షుగర్ కట్ చేయకుండా మాత్రం అవ్వదు అనమాట. సో ఈటింగ్ టైం, డైజెస్టివ్ టైం అనేది హీలింగ్ అవుతుంది. సో ప్రాపర్ గా తిన్న ఫుడ్ అంతా కూడా ఇలా ఏదైతే ఎసోఫేగస్ నుంచి ఇలా బాడీలో వెళ్తుంది, నేను ఆల్రెడీ ఇదంతా చెప్పాను. సో బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మీ స్టమక్ లో వెళ్ళిన తర్వాత స్టమక్ నుంచి మీకు స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ వెళ్ళి వేస్టేజ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. సో ఎలాగైతే డైగ్రామ్ ఉందో, ఎలాగైతే ఈ వీడియో చిన్న ప్లే అవుతుందో, సేమ్ అంతే విధంగా మీ బాడీలో పనిచేస్తుంది. తిన్న ఆహారం ఏదైనా ఇలానే దారి వెళ్తుంది. కానీ చెడు ఎక్కువ తింటున్నారు కాబట్టి ఏం జరుగుతుంది, శరీరంలో చెడు రియాక్షన్ జరుగుతాయి. ఓకే. కారం ఎక్కువ తిని, ఉప్పు ఎక్కువ తిని కోపం రాకూడదంటే ఎట్లా అవుతుంది, మనిషి బాగుండాలంటే ఎట్లా అవుతుంది, అవ్వదు. ఏ ఫుడ్ తింటే అలానే రియాక్ట్ అవుతారు మనిషి, ఏ ఫుడ్ తింటే అలాంటి వ్యక్తులతోనే ఉంటారు. అలాంటి కొంచెం అలవాటు మార్చుకుంటున్నారు. సో బ్రేక్ఫాస్ట్ ని మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ని చేంజ్ చేయండి. తినే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా టూ మచ్ కార్బోహైడ్రేట్ ఉండకూడదు, టూ మచ్ షుగర్ ఉండకూడదు, న్యాచురల్ ఫుడ్ ఉండాలి. కంపల్సరిగా మీరు హ్యాపీగా ప్రాపర్ గా ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వెయిట్ మేనేజ్మెంట్ ని బాగుండాలన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా 21 రోజుల ముందు బ్రేక్ఫాస్ట్ ని మార్చండి. వన్స్ యూ చేంజ్ యువర్ బ్రేక్ఫాస్ట్, మీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మీరు మార్చారంటే కనుక మీ బాడీలో చాలా తేలికతనం, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడం, నిద్ర బాగా పట్టడం, అలర్ట్నెస్ బాగుండటం, బాడీ యాక్టివ్ గా ఉండటం, ఎనర్జీ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. హెల్దీ ఏజింగ్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా కూడా బాగా హెల్ప్ అవుతుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫిట్నెస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ మజిల్ లెవెల్స్ ని బిల్డ్ చేసుకోవాలి, ప్రోటీన్ లెవెల్స్ ని ప్రాపర్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లో మీకు 25 గ్రామ్ దొరుకుతుంది. హెల్దీ ఏజింగ్ గా ఉండడానికి కూడా ఈ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్ ప్రొడక్ట్స్. ఇది కాకుండా 33 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి హెర్బల్ లైఫ్ లో. ఈ 33 రకాల ప్రొడక్ట్స్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఒక టైలర్, ఒక కోచ్ మాత్రమే, ఒక కెప్టెన్ మాత్రం మీకు పర్సనలైజ్ గా గైడ్ చేస్తారన్నమాట బ్రహ్మాండంగా. దీంట్లో ఉండే వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఒక చిన్న వీడియో మీకు ప్లే చేస్తాను, అది చూడండి. చాలా మంది సెలబ్రిటీస్, మీకు ఎవరెవరు హీరోస్ అంటే ఇష్టం, ఎవరెవరికి హీరోస్ హీరోయిన్లు అంటే ఇష్టం, టీవీలో యాడ్లు చూపిస్తూ ఉంటారు కదా, మీకు అందరు హీరోలు హీరోయిన్లు అంటే ఇష్టం కదా. మనకు చాలా మంది మనం రెగ్యులర్ గా హీరో హీరోయిన్లు అంటే చాలా ఇష్టంగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ లో ఎవ్వరు కూడా వాళ్ళు షుగర్ ని అస్సలు ఫాలో అవ్వరు. మన మన అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా వాడరు. వాళ్ళు వాడితే ఎట్లా అవుతుంది, అవ్వదు. शुगर्स అది पिज्जा చూడండి. सब कुछ ही छोड़ दिया था मतलब और मैं खाते खाते बोल भी दूंगा आई एम लविंग इट कोई शक्कर नहीं, शक्कर बंद हो गई थी। तो आप भी फैंटा पियो और स्नैकिंग करो and all of those Yeah. drinks. Just So- make sure there's not much sugar in it. So dark chocolate is helping me then. Dark chocolate, yes, not the Not traditional the sweetened traditional, ones. yeah. Yeah. So all my Yeah. food is now cooked in coconut oil. Vitamins A, D, mushroom E. Not processed foods. When you say that, nothing from a tin, from a pack. इतना टेस्टी कुरकुरे अकेले खाओगे क्या? Ferrero Collection, the art of fine taste. शुगर डाला है अच्छा नहीं है शुगर. Run a little, don't eat pizza, and I promise you, you're on your way. So I'm going to celebrate with Pepsi and Shazam. సో చూశారు కదా, వాళ్ళు ఏదైతే తినట్లేదో దాన్ని ఎంత ధైర్యంగా అదే సినిమాలు చెప్తారండి, మనం చెయ్యంది కూడా ధైర్యంగా చెప్పే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఉన్నట్టు వీళ్ళు చూడండి ఎంత యాడ్స్ ఇస్తారు. పిజ్జా తినమని, బర్గర్ తినమని, కూల్ డ్రింక్ తాగమని. నిజంగా వాళ్ళ లైఫ్ లో ఇది ఉందా? వాళ్ళ లైఫ్ లో ఇది లేదు. మనం మైండ్ సెట్, మనం బానిసల్లాగా వాళ్ళు చెప్పింది వినకూడదు. మనం ఏం తినాలో అది తినాలి. వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు, వాళ్ళ నిజ జీవితానికి ఇది ఇవ్వరు. ఒక్కడు కూడా వాళ్ళు ఇలాంటి తినరు, బిర్యానీ తినరు, కూల్ డ్రింక్స్ తాగరు, షుగర్ ఫుడ్ తినరు, ఇవన్నీ తినరు. వాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా? వాళ్ళకి మీరు ఊరికనే వెళ్ళి సినిమాలు చూస్తున్నారా, వాళ్ళు ఊరికనే వెళ్ళి మీరు డబ్బులు కడుతున్నారా? ఊరికనే చూడరు, మీరు ఫ్యాన్లు అవ్వరు. అర్థమవుతుందా? ఇంకా చాలు, మీరు ఫ్యాన్లు వాళ్ళకి అయ్యింది. మీ ఫ్యాన్లు మీరు అవ్వండి. మీ కుటుంబంలో మీకు ఫ్యాన్లు అయ్యేలా చూసుకోండి. మీ ఆరోగ్యం బాగుండేలా చూసుకోండి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. రూపాయి వాళ్ళు ఇవ్వరు మీ ఆరోగ్యం పాడైపోతే. అర్థమైనా? ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరు మీకు సహాయం చేయరు. సో మీ ఆరోగ్యాన్ని కేర్ తీసుకునే బాధ్యత మీది. సో కేర్ కేర్ చేసుకోండి. సో హోప్ మీ అందరికీ హెల్ప్ అయింది అనుకున్నాను. ఏం తినాలి అంటే లైవ్ ఫుడ్, జీవం ఉన్న ఫుడ్ తినాలి. దేవుడు ఏమి ఇచ్చాడు అదే తినాలి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సప్లిమెంటల్ గా యాడ్ చేసుకొని మీ డైట్ ని కొంచెం చేంజ్ చేసుకొని మీ కెప్టెన్ గైడ్ లైన్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ మీ అందరికీ టాపిక్ బ్రహ్మాండంగా హెల్ప్ అయింది అనుకున్నాను. విన్న తర్వాత కొంచెం ఇంప్లిమెంట్ చేయండి. మరి విన్న తర్వాత మరి ఇంప్లిమెంట్ చేయకుండా మాత్రం ఉండకండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. Thank you.
Thank you, sir. Thank you very much, sir. Excellent information. Thank you so much, sir. Valuable information. Thank you so much. Thank you so much. Sir, thank you so much. Very, very much. Thank you so much. Thank you so much.